పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానము నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. చాలా దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని మీరే మాకు బోధించి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభువులు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ నామాన్ని ఆకాశం కంటే ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేలమట్టు తగ్గించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని నాయన బిడ్డలు అలర చేయకుండా కుదురుగా కూర్చునే మనస్సును అనుగ్రహించి మహిమ పొందమని యేసే పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దయగల వారిని ఏం చేస్తారటండి? దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు అని భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నాడు. మనం గనక దయగలిగిన వారమైతే మన ఎడల దేవుడు దయ చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము దయగల వారము అని ఆ దయగల వారిగా మారటానికి దేవుడు ఎవరికి దయ చూపిస్తాడు అని మనం కొంచెం ఇంకా లోపలికి వెళ్ళి ధ్యానం చేయగలిగితే, దయగలిగిన వారు మనం దయగలిగిన వాళ్ళం అయితే మనము దేవునిని వెదికే వాళ్ళంగా ఉండాలని చెప్తున్నాడు. దేవునిని వెదికేవారు ఎడల ఆయన దయ చూపిస్తాడంట. దేవుడు ఎవరి మీద దయ చూపిస్తాడటండి? దేవునిని వెదికే వారి మీద ఆయన దయ పంపిస్తాడంట. మనము దయగలిగిన వారుగా మార్చబడటానికంటే ముందుగానే మనము దేవునిని వెదికే వాళ్ళంగా ఉండాలి. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి కలిగినవాడు, ఆయన దయామయుడు, కనికర సంపూర్ణుడు. ఆయనను వెదికే వారిలో కూడా ఆ దయ వాళ్ళ మీద కూడా పంపిస్తానంటున్నాడు. నేను వారి మీద దయ చూపిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అంటూ చెబుతున్నాడు. చూడండి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు అన్నాడు. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు అంటూ చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి మొదట. మనం ఆయనను వెదికే వాళ్ళంగా ఉండాలి మొదట. ఆయనను మనం వెదికే వాళ్ళం అయినప్పుడు, ఆయనను మనం ఆశ్రయించే వాళ్ళం అయినప్పుడు అలాంటి వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు అని చెప్పబడతా ఉంది. ఆయనను ఆశ్రయించడం అంటే దిక్కులేదు మహాప్రభో, నీవే దిక్కు నాయనా, నిన్నే నమ్ముకున్నాను ప్రభు, నీవు తప్ప వేరే ఆధారం లేదు తండ్రి అని ఆయన మీద ఆధారపడి ఆశ్రయించటం అనే ఆ స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయన దయ మన మీదకి వస్తుంది. ఒక ఆవిడికి రక్తస్రావ రోగం చేత బాధపడుతూ ఉన్నారట. ఆమె కోటీశ్వరరాలు అనుకుంటా, అక్కడ రాయబడింది వాక్యంలో. ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందని రాశారు అక్కడ. అంటే ఆమె దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎన్ని కోట్లు ఉన్నాయో ఆ డబ్బులన్నీ అయిపోయేదాకా ఈ స్పెషలిస్ట్ కదని ఆ స్పెషలిస్టు, ఆ స్పెషలిస్ట్ కదని ఈ స్పెషలిస్టు, ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి, ఏ ఊరు పెడితే ఊరు వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గర టెస్టులన్నీ చేయించుకుని వైద్యం చేయించుకుని ఆమె జీవితకాలం అంతా ఈ డబ్బు అంతా అయిపోయింది. కానీ ఆ వ్యాధి మాత్రం తగ్గట్లా. సాధారణంగా మనుషులకి దేవుడు రక్తస్రావం అనేది అది నెలసరి అనేది అది పద్ధతిగా ఉంటుంది. అది ఒక 2 రోజులు 3 రోజులు లేదా 4 రోజులు 5 రోజులు అంతవరకే. కానీ
ఇక 365 రోజులు కూడా అదే పద్ధతిలో ఉంటే ఇక ఆ వ్యక్తి ఎంతకాలం బతుకుతారండి? చాలా కష్టం. ఆమె తిప్పలు పడింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది, హాస్పిటల్స్ అన్నీ తిరిగింది, ఎవరి వల్ల ఏం కావట్లా, తగ్గట్లా, ఇక అన్నీ అయిపోయినాయి. అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే యేసుప్రభు దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్తే వెళ్దాంలే లైట్ తీసుకుంటారు. ఒకసారి ప్రార్థన చేయించుకోమ్మా అంటే ప్రార్థన చూద్దాంలే అంటారు. డబ్బులన్నీ అయిపోయినాయి, హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి, డాక్టర్ గారులు అందరూ అయిపోయారు, ఎవరి వల్ల ఏమీ అవ్వట్లా, టెస్టులన్నీ చేస్తున్నారు, ఏమి తగ్గట్లా, ఇక ఆమె దగ్గర ఏమి లేదు, ఇక నిరాకారం అయిపోయింది. అప్పుడు దిక్కు లేదు మహాప్రభు, దిక్కు నీవే అయ్యా, నీవు తప్పికేమి దారి కనపడతలేదు ప్రభు, నువ్వే ఎదుడు చేసి పెట్టినాయనా అని ఒక తీర్మానానికి వచ్చి మా పక్క ఊరిలో చాలామందికి స్వస్థత కలిగిందంట. యేసుప్రభు వస్తున్నాడని అందరూ వెళ్ళారట, వాళ్ళందరినీ స్వస్థపరిచాడంట. ఈ ఊర్లో వెళ్తే ఆ ఊర్లో అందరినీ స్వస్థపరిచాడంట, ఎక్కడికి వెళ్తే అక్కడే తండోపతండాలుగా జనం వస్తుంటే అందరినీ స్వస్థపరిచి వెళ్తున్నాడంట. ఆయన మహాశక్తి కలిగిన వాడంట. నేను వాళ్ళ ఇళ్ళ చెప్పగా విని ఇక నాకు దిక్కు లేదు ప్రభు, నీవే దిక్కు, నేను ఏదో రకంగా మా ఈదులోంచి వెళ్తామంటగా ఆ ఈద్ దాకా ఏదో రకంగా వస్తాను, ఏదో కష్టపడి దేక్కుంటాను, పాక్కుంటాను, వస్తాను, నీవు వెళ్ళేటప్పుడు నీ వస్త్రపు చెంగల ముట్టుకుంటాను, నాకు స్వస్థత ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుని విశ్వాసంతో వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంది. ఆయన అలా వెళుతూ ఉండగా జాగ్రత్తగా ఆయన వస్త్రపు చెంగు అలా పట్టుకుంది అంతే. ఆమె అలా వస్త్రపు చెంగు పట్టుకోగానే ఆయన లోపల నుంచి ప్రభావం ఆమెను తాకిందంట. ఆమె రక్తస్రావ రోగం వెంటనే అలాగా కట్టుబడిపోయింది, తగ్గిపోయింది అని రాసిపెట్టారు. కాబట్టి ప్రియులరా, ఆయనను వెదకేవారు, ఆయన మీద ఆశ్రయించి ఆధారపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దయ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనను వెదకలా, డబ్బున్నంతసేపు ఆయనను వెదకలా, ఆయనను ఆశ్రయించలా. దిక్కులేదు మహాప్రభు, నీవే దిక్కునైనా ఆయన ఆశ్రయించలా. ఇంకా నాకు డబ్బు ఉంది, నాకు తెలివితేటలనే, నాకు బలం ఉంది, ఇవన్నీ చూద్దాం, అప్పుడు ఆఖరి ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా అన్నీ చేసుకున్నారు, ఏమీ అవలా. ఇక ఆఖరి టైంలో దిక్కులేదు మహాప్రభు అని ఆశ్రయించినప్పుడు ఆయన దయ అప్పుడు ఆమె మీదకి వచ్చింది. వెంటనే ఆమె రక్తస్రావ రోగము తగ్గిపోయింది. అప్పుడు ఆయన వెళ్తా ఉండి ఆయన ఆగిపోయి అంటారు, నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంటే. శిష్యులు అంటున్నారు, కొన్ని వేల మంది మీద పడుతున్నారు, ఎవరో ముట్టారంటే ప్రభు ఎవడొకటి తగులుతూ ఉంటాడు, పెద్ద విశేషమే ఉందని శిష్యులందరూ అంటే, లేదు నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది, ప్రభావం వెళ్ళింది అని ఆయన మాట్లాడితే ఆమె ఇక నేను దాగి ఉండలేనని గ్రహించి ఆమె అప్పుడు లేచి నిలబడి, అయ్యా నేనే ఆ స్త్రీని, విశ్వాసంతో నిన్ను వస్త్రపు చెంగు ముట్టుకుందామని వచ్చానయ్యా, ముట్టుకోగానే నా వ్యాధి తగ్గిపోయిందయ్యా అని అందరి ఎదుట సాక్ష్యం చెప్పింది. దేవుని నామాన్ని మహింపరిచింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం కూడా అన్నీ బాగొట్టుకున్నాక వెతికే కంటే అన్నీ ఉండగానే ప్రభు ఆ దిక్కు నీవే తండ్రి అని ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకుంటే, ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటే, ఆయనను వెదకటం నేర్చుకుంటే, ఆయన దయ ఎప్పుడు వెతికితే అప్పుడే మన మీదకి వస్తుంది. మన సమస్య ఏంటో, మన ఇబ్బంది ఏంటో, మన అవసరం ఏంటో, మన కష్టం ఏంటో, ఆ సమస్య గురించి ఆయన మీద ఆధారపడదాం, ఆయనను ఆశ్రయించుదాం, ఆయనను వెతుకుదాం. ఆయన దయ వెంటనే మన మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుందంట దయ చెప్పండి? ఆయనను వెదికే వారి మీదకి, ఆయనను ఆశ్రయించే వారి మీదకి ఆయన దయ చూపించే దేవుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమండి, 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనంలో అంటారు, ఆయన ప్రత్యక్షమవుతాడట. ఆయన వెదికే వారికి ఆయన ఏం చేస్తాడంటండి? ప్రత్యక్షత ఇస్తాడటండి. దేవుడు ప్రత్యక్షమవుతాడట, కనపడతాడట, దర్శనంలోనో కల్లోనో ముఖాముఖిగానో. మనం చేసిన భక్తిని బట్టి మనకి ఆ భాగ్యం దొరుకుతూ ఉంటుంది. ఆయన ప్రత్యక్షమవుతాడటండి ఆయన వెదికేవారికి. చూడమ్మా అక్కడ ఇంత బాగా చెప్పాడు. 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం. ఓకే,
హ్మ్. ఆ, ఆ. నా తండ్రి గారి కొడుకు చెప్తున్నాడు సొలొమోనుకి, దావీదు గారు చెప్తున్నాడు, నానా నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునిని సేవించి ఆయన్ని వెదికేవాడుగా ఉండు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడని చెప్తున్నాడు. అంతేనమ్మా? ఆయన నీకు ప్రత్యక్షమవుతాడని చెప్తున్నాడు. ప్రత్యక్షము గురించి చెప్తున్నాడు. దేవుడు 2 సార్లు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి. సొలొమోను మోకరించి ప్రార్థించగా పరలోకంలో నుంచి ఆయన ఆ మందిరం మీదకి అలా దిగి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను మనస్ఫూర్తిగా వెదిగితే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను మనస్ఫూర్తిగా సేవిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు, దర్శన భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ప్రియులరా, ఇంకా ఏం చేస్తారట? ఆయన వెదికేవారు ఏం చేస్తారో రాసిపెట్టాడు. చక్కగా కొన్ని మాటలు మనం చదువుదాం. ఆయనను మనం వెదికే వాళ్ళమైతే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ఆయనను మనం వెదికే వాళ్ళమైతే అలా వెదికే వాళ్ళ మీద ఆయన దయ దిగి వస్తుంది. అలా మనం వెదికే వాళ్ళమైతే ఏం చేయాలంటాడు? కీర్తన 22:26, ఆయనను వెదికేవారు ఆయనను స్తుతిస్తూ ఉంటారంట. మనం ఆయన దేవుణ్ణి వెదికే వాళ్ళమో కాదో ఈ మాటలను బట్టి మనకు అర్థమైపోవాలి. దేవునిలో భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవారు ఏం చేస్తారటండి? ఆయనను స్తుతిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, మనము దేవునిని వెదికే వారమైతే మన మీదకి ఆయన దయాళుడుగా ఉంటాడు, మన మీద ఆయన దయ చూపిస్తూ ఉంటాడు. మన కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి, మన సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి, మన యొక్క బాధలన్నీ తీరిపోతూ ఉంటాయి. ఆయన దయ మన మీదకి రావాలంటే మొట్టమొదటి మనం ఆయన్ని వెదకాల, మనం ఆయనను ఆశ్రయించాలి. మనం ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకోకపోతే, మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకోకపోతే, మనం ఆయనను వెతకటం నేర్చుకోకపోతే, ఒక 2 బంగారు నాణ్యాలు పడిపోతే ఇంట్లో దొరికేదాకా వెతుకుతారా వెతకరా? పోతే పనులు 2 కదా, ఇక చాలా ఉన్నాయి మనకి అనుకుంటారా అండి? 10 ఉన్నాయి అనుకుందాం, 2 పడిపోయినాయి అనుకుందాం, ఇంకేమి ఉన్నాయి కదా, పోతే పని అని వదిలేస్తారా? ఆ పడిపోయింది దొరికేదాకా అరగంట అయినా గంట అయినా చీపురు తెచ్చి చేట తెచ్చి లైట్ వేసి నాన్న తెప్పలు పడి మొత్తం బీరువ జరిపి మంచం జరిపి అవి దొరికేదాకా మొత్తం మీద ప్రయాసపడతారు. దొరికినాయని చాలా సంతోషపడతారు. అలాగే మనం ఒక బంగారపు నాణ్యాలను వెతుక్కున్నట్టు, వెండిని వెతుక్కున్నట్టు, బంగారాన్ని వెతుక్కున్నట్టు మనం దేవుణ్ణి ఏం చేయాలంటండి? ఆయనను వెతకాలి, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మన ఎడల దయాళుడుగా ఉంటారు అని తెలియజేస్తూ ఉంది వాక్యం. మనకి దయ చూపిస్తారు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయనను వెతికే వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనను వెతికేవారు ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? స్తుతిస్తూ ఉంటారు. స్తుతించడం అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు అనేది ప్రార్థన. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నా బిడ్డకి ఆరోగ్యం, ప్రభువా మాకు అవసరం ఉంది ప్రభువా, ఇవన్నీ ప్రార్థనలు. స్తుతించడం అంటే ప్రభువా నాకు ఈ సైకిల్ ఇచ్చినందుకే స్తోత్రం, ప్రభువా నాకు ఈ వస్త్రం ఇచ్చినందుకే స్తోత్రం, ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం, ప్రభువా నాకు గాలి పీల్చుకునే గాలి ఇచ్చినందుకే స్తోత్రం, ప్రభువా నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రం, భార్యను బట్టి స్తోత్రం, బిడ్డలను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన చేతులు కాళ్ళను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన భోజనాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన అన్ని ఈవులను బట్టి నీకు స్తోత్రం, మంచినీళ్ళను బట్టి స్తోత్రం, నీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి స్తోత్రం 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 అని కృతజ్ఞత హృదయంతో స్తోత్రాలు చెప్పుకుంటే ఆయన్ని వెతుక్కుంటున్నామని అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి స్తోత్రాలు చెప్పుకోవడం ఎప్పుడైతే మనకు వచ్చిందో, స్తుతించడం ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు అని అర్థం. ఆయన్ని వెతికేవారు ఆయన్ని ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఎంతసేపు అది లేదు ఇది లేదు అని ఎప్పటికప్పుడే ఆయన ఇస్తూనే ఉంటారు, మనం పొందుకుంటూనే ఉంటాం. ఎప్పటికప్పుడే పరగడుపు మాట్లాడేవాళ్ళు ఆయన్ని వెతకట్లేదని అర్థం. ఇశ్రాయేలుకి దేవుడు అండి పగటిలో మేఘస్తంభముగా వస్తున్నాడు అంటే అసలు ఎండ తగలకుండా మేఘం అలాగ వచ్చేస్తుంది, చక్కగా నీడలో వెళ్ళిపోతున్నారు. రాత్రి చలి, ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది చలి? చాలా భయంకరంగా ఉంటుంది చలి. అలా అంతకన్నా ఎక్కువ ఎడారిలో అంతకన్నా ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలికే చచ్చిపోతారు జనం. అలాంటి చలికి ఇబ్బంది పడకుండా అగ్నిస్తంభంగా ఇటువైపు అటువైపు అగ్నిస్తంభాలు వచ్చేస్తున్నాయంట.
అగ్ని స్తంభం అలాగ మండిపోతూ ఉంటే వీళ్ళకి వేడి తగులుతూ ఉంటుంది. అసలు చలిగాలి లేకుండా అగ్ని స్తంభాలు వచ్చేస్తున్నాయి. పగలేమో ఎండదాలకుండా మేఘస్తంభం వచ్చేస్తుంది. అలా మంచినీళ్ళు అయినాయి, అలా మంచిలు అవుతున్నాయి అనేటప్పటికి బండలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవడ మట్టుకు వెళ్ళి తాగేస్తున్నారు. మొత్తం ఎంతమందికైనా సమృద్ధిగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆహారం ఆకలేస్తుందనేసరికి ఆకాశంలో నుంచి ఏమొచ్చేస్తుంది, మన్నా అలా కురిచేస్తుంది. కింద మంచు పడుతుంది, దానిపైన మన్నా పడుతుంది, దానిపైన మంచు పడుతుంది. చక్కగా తినేస్తున్నారు, తెచ్చుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసి తినేస్తున్నారు అండి. ఆకలి అయితే మన్నా, మంచిలైతే బండలోంచి నీళ్ళు, అగ్ని స్తంభాలు, మేఘ స్తంభాలు అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎంత స్తుతించాలి చెప్పండి అమ్మా, ఎంత స్తుతించాలి చెప్పండి, ఎంత స్తుతించాలి? స్తుతించాలా స్తుతించకూడదా? స్తుతించాలా? వీళ్ళకి రోజు ఇన్ని రకాలుగా దేవుడు అన్నీ పంపిస్తూ ఉంటే వీళ్ళు కొంచెం దూరం వెళ్ళి మంచిలు లేవంట. అక్కడ ఏం లేవండి? మంచిలు లేవు. మమ్మల్ని ఎడారిలో సొంపుతకు తీసుకొచ్చావా? వీళ్ళందరూ మాట్లాడండి, మమ్మల్ని ఈ ఎడారిలో చంపడానికి తీసుకొచ్చావా? మాకు ఈ ఎడారిలో మాకు దోసకాయలు, కీరకాయలు, మాంసం లేదు. ఇది వీళ్ళ ప్రవర్తన విధానం. దేవుడు తెల్లారితే ఎంత అద్భుతంగా మన్నాన్ని పంపిస్తున్నాడు కదా, మేఘస్తంభం వస్తుంది కదా, అగ్నిస్తంభం వస్తుంది కదా. ఒకవేళ మంచి లేకపోతే అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం అనేం లేదు. ఉన్నదాన్ని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించడం ఏం లేదు. ఏ తక్కువ దాన్ని బట్టి మాకు నీళ్ళు లేవు కాబట్టి మమ్మల్ని సొంతతో తీసుకొచ్చావా, మాకు మాంసం లేదు ఇక్కడ అని ఎంతసేపు ఫిర్యాదులు కొనుక్కోవడమే, స్తుతించడం ఏం లేదు. అందుకని వాళ్ళు అడవిలోనే మొత్తం అందరూ రాలిపోయారు. ఐగుప్తు దేశంలో బయలుదేరిన వాళ్ళు బయలుదేరినట్టు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ చచ్చిపోయేదాకా అరణ్యంలో తిరుగుతున్నారు. అరణ్యంలో తిరిగి 40 సంవత్సరాలు తిరిగారు. ఏమి లేదు వీళ్ళకి, ఏం లేదండి, స్తుతించే అనుభవాలు లేవు. మనం కూడా దేవుడు అన్నీ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? ఇవ్వకుండానే మనం చక్కగా ఉన్నామంటారా? అన్నీ ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే గాలి పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చే అన్నీ తీసుకుంటున్నాం. ఏదైనా ఒకటి తక్కువైతే దాని గురించి నిష్ఠూరం, నిర్మోహమాటలు లేకుండా దేవుడు ఏం చేశాడు మాకు మేలు అన్నట్టుగా మాట్లాడటం, ఈ పద్ధతి మనం అవలంబిస్తే అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఉన్నదాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పండి? స్తుతించడం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే నేర్చుకున్నామో నువ్వు దేవుణ్ణి వెతికేవాడు అన్నట్టు నీ మీద ఆయనకి దయ చూపించేవాడుగా దేవుడు నీ మీదకి దయ చూపిస్తానే ఉంటాడు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరి మీద దయ చూపిస్తాడు చెప్పండి? ఎవరి మీద దయ చూపిస్తాడు? ఆయనను వెతికే వారి మీద ఆయన దయ చూపిస్తాడు. ఆయనను స్తుతించే వారి మీద ఆయన దయ చూపిస్తాడు. ఆయన వెతికే వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను వెతికే వారికి వాళ్ళ ప్రాణము తెప్పరెళ్తుందంట. చూడండి 69:32 త్వరగా చాలా చాలా వాక్యం చెప్పాలి. 69వ కీర్తన 32. ఆయన వెతికే వారి ప్రాణం అంట. ఓకే, దేవుని వెతుకువార్లరా మీ ప్రాణము తెప్పరెల్లునుగాక. ప్రాణం ఎలాగుంటుందంటండి? మన ప్రాణమును ఆయన వెతికే వాళ్ళమైతే మన ప్రాణం తెప్పరెళ్తుందంట. అనేక భారముల చేత, అనేక సమస్యల చేత ప్రాణం నలిగిపోతూ ఉన్న ప్రాణం ఆయన వెతికే వాళ్ళమైతే మన ప్రాణం ఈ బాధలన్నీ దేవుడు తీసేస్తాడని తెప్పరెళ్తుందంట, తేలిక పడుతుందంట. ఏమండి, కొంచెం ముఖం ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. నలిగినోడి ముఖం, బాధలు ఎక్కువనోడి ముఖం ఎలా ఉంటుంది? బాధగా. ఆ ముఖంలోనే తెలిసిపోద్ది, అంత విషయం అంతా అర్థమైపోద్ది. ఆయన్ని వెతికేవారు వాళ్ళ ప్రాణము తెప్పరిల్లినట్టుగా చేస్తాడంట దేవుడు. నేను చూసుకుంటాను, నువ్వు తేలిగ్గుండు, నువ్వు ఆలోచించుకో అని చెప్తాడనమాట దేవుడు. అలాగే ఆయన చూసుకుంటాడని మనోడు ప్రాణం ఏమైపోద్ది? తెప్పరిల్లుతుందంట. ఆయన్ని వెతికే వారికి అంత మనస్సు శాంతి దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 119వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆయన వెతుకువారు ధన్యులు అన్నాడు. ఆయన వెతికేవారు ఏంటంటే ధన్యులు అన్నాడు. పూర్ణ హృదయంతో ఆయనను వెతికేవారు ధన్యులు. కాబట్టి మనము ధన్యజీవులం అవ్వాలనుకుంటే మనం ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలి. అప్పుడు ఆయన మన పైన దయ చూపిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 40:31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూసేవారు, ఆయనను వెతికేవారు నూతన బలం పొందుతారు,
పక్షిరాజు వలె ఎగురుతారు అని చెప్పాడు. ఎదురు చూసేవారు, ఆయన్ని వెదికేవారు, ఆయన కోసం ఎదురు చూసేవారు, ఆయన మీద ఆధారపడేవారు, ఆయన్ని ఆశ్రయించేవారు. మా దేవుడు మాకున్నాడని ఆయన ఇచ్చేదాకా కనిపెట్టుకునేవారు. నూతన బలం పొందుతారంట, పక్షిరాజు వలె ఎగురుతారంట, రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అంత ఆశీర్వాదాలు అలాగే పరిగెడతారు. సొమ్మ సెల్లక నడిచిపోయేటువంటి ఆశీర్వాదాల చేత ఆయన దయ మన మీద చూపిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దొరికే కాలం ఒకటి ఉందంటండి. ఆయన దొరికే కాలం ఒకటి ఉందంట. ఇప్పుడు దాకా ఆయన వెదకండి, వెతికితే ఇలాగా మీ మీదకి దయ వస్తుంది, అలాగే మీ మీదకి దయ వస్తుంది. మీరు దేవుడు ప్రత్యక్షమవుతాడు, మీకు దేవుడిని స్తుతించేవారుగా తయారవ్వండి. మీ ప్రాణం తెప్పరలు చేసేవాడుగా దేవుడు ఉన్నాడు. మీరు ధన్యులవుతారు, మీకు నూతన బలం ఇస్తాడు, పక్షిరాజు వల్ల పైకి ఎగిరేటట్లుగా చేస్తాడు, అలాగే పరిగెత్తేలా చేస్తాడు, సమస్యలకు నడిచిపోయేలా చేస్తాడు. ఆయన్ని వెదకండి ఎంత మంచిగా చెప్పాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు అంటాడు, ఆయన్ని వెతికే కాలంలోనే వెదకండి, తర్వాత దొరుకు కాలంలోనే ఆయనను వెదకండి. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడంట, సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. ఒకవేళ దూరం వెళ్ళిపోతే మీరు ఎంత అరిసినా వినపడదో, ఆయన దొరికే టైం అయిపోతే మీరు ఎంత వెతికినా దొరకడం అని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా దొరుకుతాళ్ళండి, తర్వాత ఇది వెతుకుతాంలేండి, తర్వాత మేము కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక అప్పుడు మేము వెతుక్కుంటామండి దేవుణ్ణి, అప్పుడు వస్తామండి దేవుడి దగ్గరికి అని అంటే, నీవు ఆయన దొరికే టైంలోనే వెతుక్కోవాలంట. ఆయన సమీపంలో దగ్గరలో ఉండగానే ఆయనకి చెప్పుకోమంటున్నాడు. ఒకవేళ దూరం వెళ్ళిపోయాక, ప్రభువా అన్న ఆయనకి వినపడని అంత దూరం వెళ్ళిపోయాక నువ్వు ఎంత వెతికినా దొరకని కాలం కూడా ఒకటి ఉంది, తర్వాత నువ్వు బాధపడతావు అని హెచ్చరిక చేస్తున్నాడు. యేషవ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీటితో దాన్ని వెతికినను అది దొరకలేదన్నాడు. యేషవు కన్నీళ్లతో వెతికాడంట, కానీ అది అతడికి దొరకలేదని చెప్పాడు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి. ఆయన దగ్గర ఉన్నప్పుడే ఆయన్ని పట్టుకోవాలి, ఆయన్ని వెతకాలి. ఎక్కడ ఉన్నాడు ప్రభు అని వెతికితే దొరుకుతాడు, ప్రత్యక్షం అవుతాడు. ఆయన సమీపంలో ఉండగానే ప్రభువా అని మనం పిలిస్తే ఆయన పలుకుతాడు. ఆయన మనం పిలిచిన దొరకనంత దూరం వెళ్ళిపోయాక మనం రొమ్ము కొట్టుకున్న కేకలేసిన ప్రభువా ప్రభు అన్న ప్రయోజనం ఏమీ ఉండదు. నీకు ఇచ్చిన టైం కొంత ఉంటుంది, ఆ టైంలోనే వెతుక్కోవాలి. ఆ తర్వాత నువ్వు వెతుక్కుందామన్నా ఆయన మనకు దొరకడిక కనపడ్డాం. కాబట్టి మనకి ఎంత టైం ఇచ్చాడో మనకు తెలియదు. మనకి ఇచ్చిన టైంలోనే మనం ఆయన ఏం చేయాలి, వెతుక్కోవాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయన ప్రత్యక్షం మనం సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చే దయ మన మీద ఎప్పుడు దాకుందో మనకు తెలియదు. కాబట్టి ఆయన మనకి దయ చూపిస్తూ ఉన్నప్పుడే మనం ఆయన దయ పొందుకునేటట్లుగా మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నీతి వర్షము కురిపించినట్లు బీడు భూములు దున్నండి అంటాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అది నీతి ఫలించినట్లు మీ నిమిత్తము మీరు విత్తనం వేయండి, ప్రేమను పంట కొయ్యండి, యెహోవాను వెదకండి, ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి అన్నాడు. ఆయన్ని వెదకండి, ఆయన మీ మీద నీతి వర్షం కురిపిస్తాడు. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి, ప్రయాసపడండి, ఆయన్ని వెదకండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన దొరికే టైంలోనే మనం ప్రయాసపడాలి, ఆయన దొరికే టైంలోనే మనం దున్నాలి, అనేకులకు దేవుని సువార్త చెప్పాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయాసపడాలి అంటూ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా మనమే సరిగా వెతుక్కోవడం చేత కాకపోతే, ఇంకా మనమే ఆయన్ని పట్టుకోకపోతే, ఇంకా అనేక మందికి బీడు భూములు అంటే అసలు దున్నని భూములు ఉంటాయి, ఏమి పంటలు పండిన భూములు ఉంటాయి. మనం పండుతూ మనకు చేతనైతే అప్పుడు ఇంకా పంట పండిన భూముల దగ్గరికి వెళ్ళి వాటిని కూడా దున్ని వాళ్ళని కూడా ప్రభు యొద్దకు మనం తీసుకొచ్చేలాగా ప్రయాసపడమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ముందు మనం దేవుణ్ణి వెతకటం నేర్చుకుంటే
ఆయన దయ మన మీదకి పొందుకోవటం మనకు చేతనైతే అప్పుడు మనం ఇంకా దేవుని దయ అందని వారు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ప్రయాసపడటానికి అవకాశం ఉంటుందంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దయగల వారి ఎడల ఆయన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. నీ మీద దేవుని దయ రావాలని ఆశపడితే, నా మీద దేవుని దయ రావాలని ఆశపడితే మనము దేవుని వెతకటం నేర్చుకోవాలని, ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలని, అప్పుడు మన మీద ఆయన దయ వస్తుందని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవ మాట మనం చూసినట్లయితే కీర్తన 118:25 ఆయన రక్షింపుము, మనలో ప్రతి ఒక్కొక్కళ్ళను అభివృద్ధి పొందాలని ఆశపడతామా? ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉండాలనుకుంటామా? 10 ఏళ్ళ జీతం 12 ఏళ్ళన్నా అవ్వాలని ఆశపడతాం, 15 ఏళ్ళన్నా అవ్వాలని ఆశపడతాం, ఇంకో సంవత్సరం 20 అవ్వాలని ఆశపడతాం, ఇప్పుడు చిన్న ఉద్యోగం కొంచెం ప్రమోషన్ అవ్వాలని ఆశపడతాం. అభివృద్ధి అవ్వాలని ఆశపడతామా? ఉన్నది ఇంకా పోవాలని ఆశపడతామా? 20 ఏళ్ళు వచ్చేస్తుంది, ఎందుకు ఉద్యోగం తగ్గించేస్తే బాగున్నాను, 10 ఏళ్ళు వస్తే బాగున్నాను ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. 20 ఏళ్ళు వస్తే 25 రావాలనుకుంటాడు, 25 వస్తే 30 రావాలనుకుంటాడు, ఇంకా అభివృద్ధి అవ్వాలనుకుంటాడు, ఇంకా గొప్పలు అవ్వాలనుకుంటాడు, ఇంకా ప్రమోషన్ అవ్వాలనుకుంటాడు, ఇంకా పైకి వెళ్ళాలని అనుకుంటారు కదా. అభివృద్ధి జరగాలంటే దేవుని దయ ఉండాలి. అభివృద్ధి అవ్వాలంటే ఏముండాలండి? దేవుని దయ ఉండాలి. కాబట్టి మనందరం ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ప్రభువా, నా బిడ్డలను అభివృద్ధి చేయి నాయనా, ప్రభువా మా సంఘాన్ని అభివృద్ధి చేయి ప్రభువా, ఎంతకాలం నాయనా ఇంకా అభివృద్ధి అవ్వాలి తండ్రి, అనేక మందిని రప్పించు ప్రభువా, నడిపించు ప్రభువా, సంఘమును ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి, అభివృద్ధిలోకి నడిపించండి ప్రభువా, అనేక కుటుంబాలను మాకు అనుగ్రహించండి ప్రభువా అని మనం ప్రార్థనలు చేయాలి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ప్రార్థనలు చేస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అభివృద్ధి చేస్తాడు. అందుకనే మన పిల్లల కోసం మనం ప్రార్థనలు ఎక్కువ చేయాలా, మన సంఘ అభివృద్ధి కోసం మనం ప్రార్థనలు ఎక్కువ చేయాలి. మన లోపల ఉన్నటువంటి సంఘస్థులు ఎవరికైనా కష్టంగా ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థనలు చేయాలి. అందరం ప్రార్థనలు ఎక్కువ చేయటం వలన అభివృద్ధి, ఆయన దయ వలన మనకు అభివృద్ధి జరుగుతుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను అండి. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి? ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ముందు ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. ఆదాముని అవ్వమ్మని దేవుడు దగ్గరికి తీసుకుని మీరు ఫలించండి అని ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు కదా. ఇప్పుడు ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారనుకోండి, ఫలం లేదు అంటే ఇంకా ఒక పిల్లడు కూడా పొట్టల, అభివృద్ధి అయినట? అభివృద్ధి అవలా అయినట. ఆదాము అవ్వకి ఇద్దరు కొడుకులు పుట్టారు, ఆ తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు, అప్పుడు అభివృద్ధి అవుతున్నట్టు లెక్క. వాళ్ళకి మళ్ళీ పిల్లలు అలా అభివృద్ధి అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఎంతకాలం నుంచి మరి మందిరానికి వస్తున్నారమ్మా అంటే, చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నామండి. మరి ఏమైనా ఫలించామమ్మా అంటే, మరి అదేం లేదండి అన్నట్టుగా మనం ఉంటే అభివృద్ధి ఎలాగ వస్తుంది? వివాహం అయింది, సంవత్సరం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఏమంటారా? ఏమో ఏమన్నా విశేషమా? భర్తను కూడా ఏమంటారు? ఏట్రా ఏమైనా విశేషాలా? ఇద్దరు ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు కూడా భర్తను అడుగుతారు, భార్యను అడుగుతారు, ఏంటి విశేషమా అంటారు. 2 సంవత్సరాలు అయిపోయినా, 5 సంవత్సరాలు అయిపోయినా, 10 సంవత్సరాలు అయిపోయినా ఏమీ లేకపోతే అభివృద్ధి చెందినట్ట కాదుగా. మనం అభివృద్ధి చెందే ముందుగానే ఫలించాలి. ఏం చేయాలండి? ఫలించాలి. ఇంకొకళ్ళని మనం సంపాదించడానికి ప్రయాసపడాలి. గర్భమును ధరించాలి. గర్భమున ధరించడం అంటే శారీరకంగా అయితే భార్య భర్త గర్భం ధరిస్తారు. ఆత్మీయంగా ఎలా గర్భం ధరించాలి? మీరు ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభువా వాళ్ళని రక్షించినైనా, వాళ్ళ గురించి నేను భారంగా లేగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఆ కుటుంబాన్ని మాకు దయచే ప్రభువా, ఆ కుటుంబస్తులందరినీ మందిరాన్ని నడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తాం మొదలెట్టాలి. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసినప్పుడు అల్లాలను గుర్తు చేసుకోవాలి. అలాగే కొంతకాలం ప్రార్థన చేసి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఒకసారి మందిరానికి రండి అని మనం చెప్తే, ఈ లోకాలకు ఏదో అవసరం ఉంటుంది, కష్టం వస్తుంది, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయమ్మని చెప్పుకుంటారు, మేము ప్రార్థన చేస్తామమ్మా రండమ్మా అని
మీరు ప్రార్థన చేసి మందిరాన్ని తీసుకొచ్చి ఒక ప్రార్థన చేయిస్తే సంఘస్థులందరూ సేవకులు ప్రార్థన చేస్తే ఆ కష్టం తొలగిపోయింది అనుకోండి, మీరు ఎంతకాలం గర్భం ధరించినట్టు 9 మాసాలు మోసినట్టు ఆ కార్యం దేవుడు చేస్తాడు. మొత్తం కుటుంబం అంతా వచ్చేస్తారు. వచ్చారా? మనం ఇంక బతిమాలక్కర్లేదు, వాళ్ళంతటాలు వచ్చేస్తారు. కాబట్టి ప్రియులరా, కష్టాలు లేని కుటుంబాలు ఉండవు. ఏదో ఉంటుంది కష్టం. ఆ కష్టం చాలా చోట్ల తిరుగుతారు, తగ్గదు. దేవుడు కార్యం చేస్తాడమ్మా అని మనం వాళ్ళ గురించి ప్రార్థన కొంతకాలం చేసి వాళ్ళకి దేవుని పరిచయం చేసి రమ్మనమని చెప్పినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. కార్యం జరిగాక మనం ఇంకా రమ్మని పిలవక్కల వాళ్ళే వచ్చేస్తారు. ముందు మనకన్నా ముందు వాళ్ళే వచ్చేస్తారు. కాబట్టి అలాంటి అద్భుత కార్యాలు దేవుడు ఎన్నో చేస్తున్నాడు, ఈరోజు కూడా చేస్తున్నాడు. ముందు మనం ఫలించే వాళ్ళంగా ఉంటే అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుందని చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. అలాగే చాలా చోట్ల ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి చెందిన నోవాహు ఆయన భార్య పిల్లలతో చెప్పాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనే అన్ని సందర్భాల్లో దేవుడు చెప్పాడు. ఫలించాలని, మనం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన ప్రయత్నం లేకపోతే, మనం ఫలించకపోతే అభివృద్ధి ఎలాగవుతుంది చెప్పండి అమ్మా? మన ప్రయత్నం మనం చేయాలి. ఆదికాండం 17:2 మనం అభివృద్ధి చెందాలంటే నిబంధనకు లోబడాలి. నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. అబ్రాహాముతో చెప్తున్నాడు, నీకు నాకు మధ్యలో ఏముండాలి? నిబంధన ఉండాలి. ఆ నిబంధనను బట్టి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందింపజేస్తానన్నాడు. ఒక నిబంధన ఉండాలి. మనం దైవ సేవకునితో ఒక నిబంధన చేసుకోవాలి. మరణం వరకు మందిరాన్ని విడిచిపెట్టను, దైవ సేవకుని విడిచిపెట్టను అని ఒక నిబంధనలోకి వస్తే, దేవునితో ఒక నిబంధనలోకి వస్తే, ప్రభువా ఇప్పుడు మారు మనసు పొందాను, మరణం వరకు ఈ మారు మనసు పొందిన అనుభవం నుంచి బయటకు పోను, ఇంకా లోకంలో కలిసిపోనని దేవునితో ఒక నిబంధన చేసుకుని, దైవ సేవకునితో ఒక నిబంధన చేసుకుని నిబంధనలోకి వస్తే అత్యధికంగా ఫలింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 26:13 అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు అని ఉంది. ఎలా పొందాడంట? అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు అని ఉంది. అలాగే దేవుడిచ్చే అభివృద్ధి ఎలా ఉంటుందంటే, రాత్రికాడ కోటీశ్వరులు అయిపోయేలాగా దేవుడు ఇవ్వడం. క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది వ్యక్తినైనా, అది కుటుంబాన్నైనా, అది సేవనైనా, సంఘాన్నైనా క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన అభివృద్ధి చేసే విధానం ముందు ఫలించాలి, తర్వాత నిబంధనలకు రావాలి, తర్వాత క్రమక్రమముగా అభివృద్ధి పొందాలి. వ్యక్తిగతంగా అయినా సంఘపరంగా అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆదికాండం 30 మనం చూస్తే, మనము బహుగా అభివృద్ధి పొందుతామంట ఆయన తోడుగా ఉంటే. మనం ఎలా అభివృద్ధి పొందుతామంటే, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. ఎందుకు? యాకోబు వచ్చాడు కాబట్టి, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, యాకోబుని బట్టి వాళ్ళ మేనమామను కూడా దేవుడు అభివృద్ధి చేశాడంట. నేను రాకముందు నీకున్నది కొంచెమే, గట్టిగా 100 గొర్రెలు కూడా లేవు, నేను వచ్చాక నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి 100, 1000, 1000, 10,000, 10,000, 1,00,000 ఇలాగ నువ్వు బహుగా అభివృద్ధి పొందావు, నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుడు తోడుగా ఉండేలాగా మనం ప్రయాసపడితే మనల్ని బట్టి అభివృద్ధి కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్క వ్యక్తి, మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, పేరు చెప్పడం ఎందుకులే కానీ, ఒక్క వ్యక్తి ఆవిడ వేరే చర్చికి వెళ్తూ ఉండేవారు. ఆ చర్చిలోకి మొత్తం అందరిని నడిపించడానికి చాలా ప్రయాసపడింది ఆవిడ. ప్రతి కొంపకి వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం, అమ్మా ప్రార్థన ఈరోజు ప్రార్థన ఆదివారం రండిరా, మీకు దేవుడు కార్యాలు చేస్తాడమ్మా, అలాగా మెల్లగా మనం ప్రతి ఇంటికి వెళ్తాం చెప్తూ వాళ్ళని వచ్చేదాకా తినేసి పేలం తీసేసి వాళ్ళని వస్తాంలేండి అంటే మళ్ళీ సిగ్గుపడకుండా మళ్ళీ వారం వెళ్ళి ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఈ ఆవిడకి ఇంకేం పని లేనట్టు, ఇదే పని అన్నట్టు మందిరం నిండిదాకా అదే పనిలో ఉంది ఆవిడ. ఆవిడ ప్రయాస ఫలితంగా మందిరం నిండిపోయింది, అంతగా సమకూర్చేసింది జనాన్ని, అంత ప్రయాసపడింది. అలాగే మనం ప్రయాసపడాలా, అలా ప్రయాసపడాలి. బహుగా అభివృద్ధి పొంది దేవుడు తోడుగా ఉంటే బహుగా అభివృద్ధి అయిపోతుంది. దేవుడు తోడుగా ఉంటే యేసేపు ఎక్కడికి వెళ్తే అక్కడే
బహుగా అభివృద్ధి అయిపోతుందంట. పోతీఫర్ గమనించాడు ఆ విషయాన్ని. దావీదు ఎక్కడుంటే అక్కడ విజయాలు వచ్చేస్తున్నాయి. సౌలు గమనించాడు, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని. అలాగే మనకు దేవుడు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైపోద్ది? బహుగా అభివృద్ధి అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన కట్టడలు ఆయన విధులు విని అనుసరించి నడుచుకుంటే అభివృద్ధి అవుద్దంట. ఎలాగవుద్దంట అభివృద్ధి? వ్యక్తిగతంగా మీరైనా, కుటుంబమైనా, సంఘమైనా అభివృద్ధి అవ్వాలంటే ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు గైకొనే వాళ్ళంగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుద్ది అంటున్నాడు. చచ్చదమ్మా. ఇశ్రాయేలు కొంచెం కిందకు వచ్చామా. బహుగా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే మీరు ఆ కట్టడలను ఆ విధులను విని అనుసరించి నడుచుకుంటే బహుగా అభివృద్ధి జరిగిపోద్ది అంటున్నాడు. కాబట్టి మనం వస్తున్న మనందరం కూడా ఆయన ఆజ్ఞలైన కట్టడలైన విధులు అనుసరించి నడిచే వాళ్ళంగా మారిపోయినప్పుడు మనల్ని బట్టి ఇంకా అనేక మందిని దేవుడు బహుగా అభివృద్ధి చేసేస్తాడు. మన కుటుంబాలను అభివృద్ధి చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొన్న పాస్టర్ గారు రాజమండ్రి 2 పూటల మీటింగ్లు పెడితే మమ్మల్ని రమ్మంటే మా తమ్ముడు నేను వెళ్తే ఆయన చెప్తున్నాడు వాక్యం. మొట్టమొదట నేను సేవకు వచ్చినప్పుడు 3 ఉండేవారు, చర్చికి వచ్చేవారు 3. ఆ 3 4 అయ్యారు, 4 5 అయ్యారు, 5 6 అయ్యారు. మొట్టమొదట నాకు వచ్చి కానుక వారానికే ఓ రోజు కూడా గడవదు, అలాగ ఉండేది. ప్రార్థనలు చేయగా దేవుని వాక్యాన్ని ఆజ్ఞలను కట్టడంలో ఖచ్చితంగా అనుసరించి నడుచుకుంటా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు 300 దశంభాగం ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3 లక్షల దశంభాగం ఇచ్చేలాగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అని చెప్తున్నాడు ఆయన. 300 దశంభాగం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత వచ్చినట్టు? 3 ఏళ్ళు జీతం వచ్చినట్టు. ఇప్పుడు ఈ రోజున 3 లక్షలు ఇస్తున్నారంట ఒక్కొక్కళ్ళను. అంటే ఎంత వస్తుంది వాళ్ళకి? ఎంత వస్తుందండి? వాళ్ళు ఎంత అభివృద్ధి అయిపోరో చూడండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగులు వచ్చేసి ఉంటాయి అండి. ఆయన స్టార్టింగ్కి ఇప్పటికీ 30 సంవత్సరాలు అయ్యి ఉంటుంది సేవ ప్రారంభించి. 30 సంవత్సరాల్లో పిల్లలు పెరుగుతారు కదా, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగులు వచ్చేసి ఉంటాయి. ఒక్కొక్కళ్ళు 3 లక్షల దశంభాగం తెచ్చి ఇచ్చేస్తున్నారంట. మందిరాలు కట్టాడు ఆయన, 2-3 చోట్ల కట్టాడు. పెద్ద మందిరాలు చాలా అద్భుతంగా ఉంటాయి, నీడ అనేసేలాగా ఉంటాయి మందిరాలు. కాబట్టి ప్రియులరా, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను గైకొనే వాళ్ళం అయితే మనల్ని ఏం చేస్తాడంట? అభివృద్ధి చేసేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అభివృద్ధి అవ్వాలంటే సూత్రాలు ఏంటి? అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి అని యూట్యూబ్లో కొడితే యూట్యూబ్లో ఏం చెప్తారు? అభివృద్ధి అవుతాకి మెట్లేంటి ఇక్కడ చెప్తారు. బైబిల్లో చెప్పింది మనం పాటిస్తే అభివృద్ధి అయిపోతాం. అడ్డంగా దొంగతనాలు చేయమని చెప్తే అభివృద్ధి అయిపోతారని చెప్తాడు ఎవడన్నా దుర్మార్గుడు అండి. అలాగ అభివృద్ధి అవ్వాలంటే ఎలాగవుతామంట? ఆయన కట్టడలు ఆయన విధులు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళం అయితే అభివృద్ధి అలాగైపోద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన. యోబు గ్రంథం 22-23లో చదివితే నీవు నేను మనందరం మన ఇంట్లో దుర్మార్గమును మనం తీసేస్తే అభివృద్ధి అయిపోతామంట. ఏం తీసేయాలంటే మన ఇంట్లో దుర్మార్గత ఏదో గమనించి దాన్ని తీసేయండి, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. చూడమ్మా మాట, నీ గుడారంలో నుంచి దుర్మార్గమును దూరంగా తొలగించేయి, నువ్వు అభివృద్ధి చెందేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏదో మనం కనిపెట్టాలా. ఎక్కడుంది దుర్మార్గం, ఏ పాయింట్లో దుర్మార్గం ఉంది మనం కనిపెడితే దాన్ని దూరంగా తొలగించేస్తే నువ్వు అభివృద్ధి అయిపోతావు. నేను అభివృద్ధి చేసేస్తాను, నా దయ నీ మీదకి వస్తుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఎందులో మనం అభివృద్ధి చెందాలి తెలుసా? ఆర్థికంగాను, సామాజికంగాను. ఇలాగే వీటిల్లో ఈ విషయాలే కాకుండా మరొకప్పుడు చిన్న ఇల్లు ఉండదండి, ఎక్లైన్ ఇల్లు కట్టేశారండి, టైల్స్ చేశారండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా కట్టేశారండి. మరి వాళ్ళకి కారు కొనుక్కున్నారండి. ఇదే కాదు అభివృద్ధి. ఇంకా ఎందులో అభివృద్ధి ఉండాలంటే ప్రేమలో అభివృద్ధి ఉండాలంటున్నాడు. ఎందులో అండి? మనం ఇతరులను ప్రేమించే విషయంలో అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, దేవుని కృపలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, జ్ఞానంలో అభివృద్ధి పొందాలి అని చెప్తున్నాడు. ఎందులో అభివృద్ధి పొందాలంట? విశ్వాసంలో అభివృద్ధి పొందేయాలి, జ్ఞానంలో అభివృద్ధి పొందేయాలి, ప్రేమలో అభివృద్ధి పొందేయాలి, కృపలో అభివృద్ధి పొందేయాలని చెప్తున్నాడు. చూడమ్మా 2 కొరింథీ 8:7
2 కొరింథీ 10:15 ఒకలో, కొలస్సీ 1:10 ఒకలో, 1:10 జ్ఞానమందు అభివృద్ధి. అది అంతే, జ్ఞానమందు అభివృద్ధి పొందాలని మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం అన్నాడు అండి. మనం ఎందులో అభివృద్ధి పొందాలా? జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. తర్వాత 10:15 2 కొరింథీ విశ్వాసంలో అది విశ్వాసంలో అభివృద్ధి పొందేయండి అని చెప్తున్నాడు. చాలమ్మా 8:7 2 కొరింథీ 8:7 ప్రేమలో అభివృద్ధి, కృపలో అభివృద్ధి పొందేయండి అని చెప్తున్నాడు. అది అంతే, అది ప్రేమలో అభివృద్ధి, కృపలో అభివృద్ధి పొందండి అంటున్నాడు. కాబట్టి పిల్లల మనము ఆయనను వెదికే వాళ్ళం అయితే మన మీదకి దేవుని దయ వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది దయ? ఆయన దయ ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు అభివృద్ధి అయిపోతూ ఉంటారు. 3వ పాయింట్ ఏంటండి? 3వ పాయింట్లోకి వచ్చేద్దాం. మొదటి పాయింట్ ఏంటి? మనం ఆయన్ని వెదికే వాళ్ళం అయితే ఆయన దయ మన మీదకి వస్తుంది. 2వ పాయింట్, ఆయన దయ మన మీదకి వస్తే మనం అభివృద్ధి అయిపోతాం. 3వ పాయింట్, ఆయన దయ కలిగిన వారంగా మనం మారిపోయినప్పుడు ఒకళ్ళను క్షమించుకోవాలన్నాడు. ఏం చేయాలంట? ఆయన దయగలిగిన వాళ్ళంగా మనం మారిపోయిన తర్వాత ఒకళ్ళను ఏం చేయాలంట? క్షమించుకోవాలని చెప్పాడు. చూడండి ఎఫెసీ 4:32 దయగలవారు ఒకరినొకరు క్షమించుదురు. దయగలవారు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయలే క్షమించండి. మనము దయగలిగిన హృదయం కలిగిన వాళ్ళంగా ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించాలి. కాబట్టి మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, మా ఆయన గారిని నేను క్షమించలేను అంటారనుకోండి భార్య, ఆవిడ దయగలిగిందా తెగిలిందా అండి? కఠిన హృదయం. ఆయన్ని అడిగాం, బాబు పోన్లే నీ భార్య కదా క్షమించినన్న. మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, నా భార్యని నేను క్షమించలేను అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన హృదయం ఎలాంటిది? ఇంకా కఠినం. ఎక్కడుంది దయ? ఎక్కడుంది? దయగలిగిన వాళ్ళం అయితే యెహోవా దయాళుడు అన్నాడు. ఆయన దయగలిగినాడు కాబట్టి మనం బతుకున్నాం. మనం కూడా ఆయనలో దయగలిగిన వాళ్ళుగా మారిపోతే ఒకరిని ఒకరు ఏం చేసుకుంటూ ఉండాలి? అత్తమానం క్షమించుకుంటూ ఉండాలి. ఏదో పొరపాట్లు మనుషులు జరుగుతూ ఉంటాయి. భర్త వాళ్ళని పొరపాటు జరుగుతూ ఉంటుంది, భార్య వాళ్ళని పొరపాటు జరుగుతుంటుంది. జరగకుండా జాగ్రత్తగా బతకాలి. ఒకవేళ పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటు అంటే చిన్న చిన్నవే, మరీ భయంకరం కాదు. చిన్న చిన్నవి ఏదైనా పొరపాటు, ఏదో టీ దమ్మంటాడో తెచ్చేటప్పుడు స్లిప్ అయి కప్పు పడిపోవచ్చు, టీ ఒలిగిపోవచ్చు. పొరపాట్లు జరిగితే జరగవా? ఏదో జరుగుతుంటాయి, చిన్న చిన్న ఏదో జరుగుతుంటాయి. ఆ మాత్రం దానికి కోప్పడిపోయి లెగిసిపోయి ఉగ్రుడైపోయి కొట్టేసి తిట్టేసి అంత అవసరం ఉండదు కదా. దయగలిగిన వాడు ఏం చేయాలి? పోతే పోయిందా, నీకేమలేదుగా, పోతే పోయింది, టీ పోతే పోయింది, కప్పు పోతే పోయిందని గబగబా వచ్చి ఆ పెంకులు తీసి జాగ్రత్తగా ఉండు అని చెప్తే ఎంత దయగలిగినాడు కదా అండి. ఉప్పు కొంచెం తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, అవుతుందా అవుదా? ఉప్పు ఎక్కువ వేస్తామని కలబడిపోయి తిట్టేసి కొట్టేస్తే ఏమి దయగలిగినాడు? ఉప్పు తక్కువైనా చాలా బాగుంది అని తినేసాడు అనుకోండి, ఆయన తినేసాక ఈవిడ కూడా తింటారు కదా. ఓ మొదట్టుకోగానే ఎంత సప్పగా ఉందేంటి, మళ్ళీ బాగుందని తినేసాడేంటి, నా మీద ఎంత ప్రేమ అని ఆవిడ సంతోషపడుతుంది. రేపొద్దున్న ఇంకో రోజు నీ తక్కువ అవ్వకుండా చూసుకుంటుంది కదా. అది కదా ప్రేమ, అది కదా ఒకళ్ళనొకళ్ళు సహించుకోవటం అంటే. అవునా కదా? చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఏం నేర్చుకోవాలి? సహించుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. సంఘంలో ఆ సహోదరి ఏదో అందే, వాళ్ళ ఇంటికి నేను రాను పాడతానుగా అనకూడదు.
సరే అంటే అన్నారులే, సహించుకోవటం నేర్చుకోవాలి, దయగలిగి ఉండటం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అనగానే రావాలి ప్రార్థన. ఒకరినొకడు సహించుకుంటే వాళ్ళు ఏంటంట దయగలిగిన వాళ్ళు అన్నట్లు లెక్క. ఒకరినొకడు సహించుకుంటే వాళ్ళు దయగలిగిన వారు, అప్పుడు వాళ్ళు ఒకరినొకరు క్షమించుకుంటారని చెప్పాడు కదా. సంఘంలో వాళ్ళైనా క్షమించాలి, ఇరుగు పొరుగు వాళ్ళైనా క్షమించాలి. మరి పలానప్పుడు నన్ను మాట అన్నా కాబట్టి నేను సచ్చిదగల గొమ్మెక్కను, ఇలాంటి మాటలు చేయకూడదు, ఇలాంటి పద్ధతులు చేయకూడదు. మనం ఎప్పుడప్పుడు ఎక్కడిదక్కడ మర్చిపోవాలి, క్షమించే మనసును కలిగి ఉండాలి. అలాగే మనం కలిగి ఉంటేనే మనల్ని ఆయన క్షమించానన్నాడు. మనల్ని ఆయన క్షమించాలి. మనం క్షమించకపోతే మనల్ని ఆయన కూడా ఏం చేయాలంట, క్షమించాలంట. మరి ఆయన క్షమించకపోతే పరలోకం ఎలాగెళ్తాం? వెళ్ళాం. కాబట్టి మనల్ని ఆయన క్షమించాలంటే, ఆయన మనకు పరలోక రాజ్యం ఇవ్వాలంటే మనం ఇతరులను కూడా ఏం చేయాలి, క్షమించడం నేర్చుకోవాలి. వాళ్ళు మనకు తప్పే చేశారు, పొరపాటు చేశారు, కీడు చేశారు, నిజమే తిట్టారు, నిజమే మన మీద కలపడ్డారు, మనం కీడు కోరుకున్నారు, మనం పడకూడదని చాలా గోతులు తవ్వారు, నిజమే. ఎప్పుడప్పుడు క్షమించేస్తాం నేర్చుకో, సహించుకో, అప్పుడు నిన్ను కూడా ఆయన క్షమిస్తానని చెప్తున్నాడు. అది దయగలిగి ఉంటామంటే అలా ఉండాలని చెప్తున్నాడు. లోక 6:38 క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారన్నాడు. మనం ఎప్పుడు క్షమించబడతామంట? మనం క్షమిస్తా ఉంటే మనం క్షమించబడతాం అన్నాడు. రైట్. 3 పాయింట్లు. 4వ పాయింట్ ఇక ముందుకి స్పీడ్కి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 12:25 వచ్చింది చదవండి. 12:25 దయగల వారి మాటలు హృదయమును సంతోషపెట్టు. ఓకే, దయగల మాట హృదయమును ఏం చేస్తుందంటే సంతోష పెడుతుందంటండి. 4వ మాట అది. మనము దయగలిగిన వాళ్ళం అయితే మన నోట్లో వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? మన మాటలు ఎలా ఉండాలి? కత్తిపోటులా ఉంటాయంటే కొంతమంది మాటలు. మన మాటలు ఎలా ఉంటాయంటే చెప్పండి ఎలా ఉంటాయి? మన మాటలో కొంతమంది మాటలు కత్తిపోటులాగా ఉంటాయంట. ఆ కత్తి తీసుకోకర్లా, పొడవక్కర్లా, ఆ ఒక్క మాటకే కత్తికి పొడిచినట్టుగా అయిపోద్ది అనమాట. అంత భయంకరంగా మాట్లాడతారంట వాళ్ళు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటాడు? మన మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలి. నీ మాట దయగల మాట అయితే అవతల హృదయం సంతోషపడుతుందంట. ఏమండి, ఏమవుద్దంటే అండి, అవతల హృదయం సంతోషపడుతుందంట. మన మాటలు ఇతరులను గాయపరిచేవిగా ఉండకూడదు. మన మాటలు ఇతరులను ఏమండి వారి హృదయాన్ని బాధించేవిగా ఉండకూడదు. మన మాటలు వంకర మాటలుగా ఉండకూడదు. మన మాటలు ఏమండి గాయపరిచే మాటలుగా ఉండకూడదు. మన మాటలు అవతలోడి హృదయాన్ని సంతోషపరిచేలాగా ఉండాలి, దయగలిగిన మాటలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5:4 ఎఫ్ఎస్సీ పత్రిక 5:4 ఎఫ్ఎస్సీ పత్రిక 5:4 మీరు కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను కానీ బూతులు కానీ సరస్వక్తులు కానీ సరస్వక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు అన్నాడు. ఏం ఉచ్చరించాలంట? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను అన్నాడు. ఏం ఉపయోగించాలంటండి? కృతజ్ఞతా వచనమే. మన నోరు తెరిచామంటే కృతజ్ఞతా వచనమే రావాలి. మన నోరు తెరిచామంటే ఆశీర్వాదకరమైన మాటే రావాలి. మన నోరు తెరిచామంటే దీవెనకరమైన మాటే రావాలి. మన నోరు తెరిచామంటే నువ్వు ఎప్పుడు నాశనమైపోతావురా, నువ్వు ఎప్పుడు నాశనమైపోతావా, నిన్ను ఎప్పుడు లారీ గుద్దేస్తుందిరా, ఇది బాగుపడ్డావు, ఇది బాగుపడదు, ఇలాగ మాట్లాడుతుంటారు చాలామంది. మనం అలా మాట్లాడకూడదు. మనం అలా మన నోటి మాట ఏమండి అమ్మా, మన నోటి మాట ఎలా ఉండాలి? కృతజ్ఞత వచనమే చెప్పాలి. చాలామంది పిల్లల మీద కోపం వచ్చేసి తల్లిదండ్రులు నువ్వు బాగుపడవరా అంటారు, నువ్వు అడుగు తింటావరా అంటారు. అలాగ అనకూడదు. ఎప్పుడు ఏం చెప్పాలంటే అండి, కృతజ్ఞత వచనమే చెప్పాలి. ఏం చెప్పాలండి? కృతజ్ఞత వచనమే చెప్పాలి. ఆశీర్వాదకరమైన మాట చెప్పాలి, దీవెనకరమైన మాట చెప్పాలి, మంచి మాటలే చెప్పాలి. ఏది పడుతుంది మాట్లాడకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. ఓ భార్య అంటది,
నువ్వు ఎప్పుడు చచ్చిపోతావురా, నేను ఎప్పుడు లారీ గుద్దేస్తారా, పెనం తెచ్చేస్తాను, అత్తమాని తాగేసి కొట్టేస్తున్నావు అని అంటది. అత్తమాని అంటది అలాగా, లారీ గుద్దే చచ్చిపోవాలంట ఆయన, నిన్ను ఎప్పుడు తీసిపోతారా సమాధికి అంటది అత్తమానం. అలాగే అనకూడదు అండి. మన నోరు తెరిస్తే ఎలాంటి మాటలు రావాలి? కృతజ్ఞత వచనం, మేలుకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట, దీవెనకరమైన మాట, ఇంకా రెండో మాట వస్తాకే వీల్లేదు. అలాగే మనం ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎవరింటికైనా వెళ్ళాం, వాళ్ళకి ఏదో దెబ్బ తగిలింది, అప్పుడు మనం ఏం చేయాలంటే, అమ్మా ఎలా పడిపోయారు ఏంటి, అయ్యయ్యో దేవుడు స్వస్థపరచలేమా, మేము ప్రార్థన చేస్తాం, మీరు ఏం దిగులు పడకండి అని మంచి మాటలు చెప్పాలి. పలానా చోట పడిపోయానండి మరి అని అంటే, మరి అలాగే ఉంటుంది, మరి కుదిరికి వెళ్ళాలా, మీరు వెళ్ళబడితే అలాగా ఇష్టం వచ్చిగా బండి చేతిలో ఉందని ఆకాశం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే మరి అలాగే అవుతుంది. మరి ఇంకా నయమే, ఒక చోట ఎరిగింది 4 చోట్ల ఎరగాలి నీకు, అసలు కుదురుంటే కదా. అలాగే ఎలాగని ఇంకా మనం ఇంకా గుచ్చేస్తున్నాం, గాయపరిచేస్తున్నాం అనుకోండి, ఎందుకు వెళ్తాం, ఎందుకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తాం ఎందుకండి, వెళ్తాం ఎందుకు అని ఏదో ఒకటి ఆదరించి ధైర్యపరిచి తగ్గిపోదులేరా అని చెప్పి అన్నీ చెప్పాక జాగ్రత్తగా ఉండు బాబు అని చెప్తే ఆఖరిలో ఆ మాట అర్థమవుద్ది, అడిగి దెబ్బతల్లుడికి అర్థమవుద్ది కదా, తర్వాత జాగ్రత్త పడతాడు. అంతే కదండి. మనం పుండు మీద కారం చల్లినలాగా ఉండకూడదు. మనం మాటలు ఎలా ఉండాలి? ఆదరించే మాటలుగా ఉండాలి, ధైర్యపరిచే మాటలుగా ఉండాలి, ఓదార్చే మాటలుగా ఉండాలి, ఆశీర్వాదకరమైన మాటలుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామెతలు 15:13 సంతోష హృదయం ముఖమును తేటగా చేస్తుందంట. మన ముఖాన్ని ఏం చేద్దంటే, మన హృదయం సంతోషంగా ఉంటే మన ముఖాన్ని తేటగా చేద్దంట. మన ముఖంలో కనపడిపోద్ది సంతోషం. ఆ హృదయం ముఖం తేటగా ఉంటుందంట, వికారంగా ఉండదు. అలాగే సామెతలు 16:24 ఇంపైన మాటలు ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. అది ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది మన మాటలో పక్కోడి ఎముకలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. ఆడ ముఖం తేటపడేలా మన మాటలు ఉండాలా. అది అలాగే మనం తయారవ్వాలని చెప్తున్నాడు. 17వ అధ్యాయం 22 సామెతల్లో సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకం అంటాడు. మన మనసు సంతోషంగా ఉండేలాగా, ఎదటోడు మనసు సంతోషంగా ఉండేలాగా మన మాటలు ఉండాలి. అప్పుడు ఆడు ఆరోగ్యంగా ఉంటాడంట. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, అయ్యగారు ఎలుకలకు ఉందనగానే ఆయన అదేం కాదు, చిన్నది ఇన్ఫెక్షన్, మందులు వాడు తగ్గిపోతున్నాడు అనుకోండి, ఏ ఎనుకలు బలం వచ్చేద్ది, ఇంటికి వస్తాం 1 వారం రోజులు తగ్గిపోద్ది. డాక్టర్ గారే అయ్యి బాబోయ్ నీ రిపోర్ట్లు ఇలాగ ఉన్నాయి, 2-3 నెలలు అయిపోతాం అన్నాడు అనుకోండి, ఆయన 3 నెలలు చెప్తాడు, 1 నెలకి అయిపోతాడు. అవునా కదా? ఆ మాటలో అంత పవర్ ఉంటుంది అనమాట. కాబట్టి మన మాటలు మధురమైన మాటలుగా ఉండాలి అంటూ 27వ అధ్యాయం సామెతలు 9వ వచనంలో చెప్పాడు. కాబట్టి మనం నోరు తెరిస్తే ఎలాంటి మాటలు మాట్లాడాలా? మధురమైన మాటలు, కృతజ్ఞత వచనం, ఎదటోడి హృదయాన్ని సంతోషింపజేసే మాటలు ఇలాగ మనం మాట్లాడాలి. అలాగా దయగలిగిన మాటలు ఏం చేస్తాయంట? హృదయాన్ని సంతోషపరుస్తాయంట. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితోనైనా మాట్లాడినా ఎలాంటి మాటలు మాట్లాడాలా? అవతల హృదయాన్ని సంతోషపరిచే మాటలు మాట్లాడుతూ నేర్చుకుందాం. బాధ పెట్టేలాగా మనం మాట్లాడకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వ మాట చూడండి, 5వ మాట త్వరగా సామెతలు 15:26 దయగలిగిన వారి మాటలు పవిత్రములు అన్నాడు. ఓకే, మన దయగలిగిన వాళ్ళగా మనం దయగలిగిన మాటలు మాట్లాడితే ఆ మాటల్లో ఏముంటుందటండి? పవిత్రములు అన్నాడు. మనం దయగలిగిన మాటలు మాట్లాడితే ఆ మాటలు పవిత్రంగా ఉంటాయంట అండి. మత్తయి సువార్త 12:37 నీ మాటను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడుతుంది, నీ మాటను బట్టే నువ్వు పవిత్రుడు అని తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలని చెప్పాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట లెక్క చెప్పాలని మనం దయగలిగిన మాటలే మాట్లాడదాం, పవిత్రులంగా బతుకుదాం. మన మాట ద్వారా మనం ఎందుకు అపవిత్రం అవ్వాలా? ఏమండి, ఒక్కొక్కరు మాట్లాడితే బూతులు ఆడతారు, అపవిత్రం అయిపోద్ది కదా అండి. ఒక్కొక్కరు మాట్లాడితే డబుల్ మీనింగ్ మాటలు మాడతారు, అపవిత్రం అయిపోద్ది కదా అండి. మన మాటలు దయగలిగిన మాటలు అయితే అవి పవిత్రములుగా ఉంటాయి అంటూ చెప్పాడు. కాబట్టి మన మాటను బట్టి మనం తీర్పు తీర్చబడేదాకా ఎందుకు పోవటం, శిక్ష ఎందుకు పొందడం? కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటాడు? పవిత్రమైన అంతే చాలా, మన మాటలు పవిత్రమైన మాటలుగా ఉండాలన్నాడు. కీర్తన 12:6 యెహోవా మాటలు పవిత్రములు అన్నాడు. దేవుడు మాట్లాడితే పవిత్రంగా ఉంటుంది, అలాగే మనం మాట్లాడినా ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా అంటూ అది అంతే సరిపోద్దమ్మా.
దేవుడు పవిత్రమైన వాడు, ఆయన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మనం పవిత్రమైన వాళ్ళమైతే మన మాటల్లో కూడా ఏముండాలా? పవిత్రమైన మాటలు, దయగలిగిన మాటలే రావాలా, పవిత్రంగా ఉండాలి మాటలు అంటూ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరో మాట సామెతలు 11:17. దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు. దయగలిగినవాడు ఏం చేస్తాడంట? తనకే మేలు చేసుకుంటాడంట. అంతే. కఠినంగా ఉన్నవాడు చాలు మూఢుడు తన శరీరానికి ఆడే కీడు చేసుకుంటాడు. కాబట్టి మనం దయగలిగిన వాళ్ళమైతే మనకే మేలు చేసుకుంటాం, మనం దయలేని వాళ్ళమైతే మనకే కీడు చేసుకుంటాం. అంతే, ఇంకా తేడా ఏం లేదు. రేపొద్దున పరలోకి వెళ్ళాక యేసుప్రభు అంటాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. కుడివైపున కొంతమంది కొన్ని కోట్ల మంది ఉంటారు, ఎడమవైపున కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆయన కుడివైపున ఉన్న వాళ్ళని చూసి, నా సహోదరులారా, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి అంటూ ఆయన చెప్తాడు. నాకు ఆకలికుంటే నాకు అన్నం పెట్టారు, నాకు వస్త్రం లేకపోతే నాకు బట్టలు ఇచ్చారు, నాకు దాహంగా ఉంటే మంచిలు ఇచ్చారు, నేను చెరసల్లో ఉంటే చొత్తాకు వచ్చారు, నేను రోగిగా హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించకు వచ్చారు. కాబట్టి మీకోసం సిద్ధపరచబడిన పరలోక రాజ్యానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళన్నారు. ప్రభు నువ్వెప్పుడు వస్త్రం లేకుండా అయితే మేమెప్పుడు ఇచ్చాం ప్రభు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మిక్కిలి అలుపులేని ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు అలా చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. ఇక్కడ మనం దయగలిగి ఎవరికైనా ఏమైనా ఇస్తే, ఏమండి, దయగలిగి ఏదన్నా మనం ఎవరికైనా చేస్తే అది దేవునికి చేసినట్టే. రేపొద్దున పరలోక రాజ్యంలో మన మేలుకి, మనకి మేలే కానీ కీడు కాదని చెప్తున్నాడు. దయగలిగిన వాడు తనకే ఏం చేసుకుంటాడు? మేలు చేసుకుంటాడు. కాబట్టి మనం దయగలిగిన వారంగా మనం ఏదైనా చేస్తే అది దేవునికే చేసినట్టు ఆయన రేపొద్దున్న అక్కడ మనమే మేలు చేసుకున్నట్టుగా అక్కడ మనం దాన్ని తెలుసుకుంటాం అక్కడికి వెళ్ళినప్పుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 25:34-40 వరకు మనం చూస్తే, నేను దిగంబరుడుగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను చెప్పినవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి ఇంకా మనం 7వ మాటలోకి వెళ్తే కీర్తన 21:4, దయగలవాడు దేవుడు దయగలిగిన వారికి దీర్ఘాయువునిస్తాడంట. ఏమిస్తాడంట? దీర్ఘాయువునిస్తాడంట. దయగలిగిన వాడు పశువులను చాలా బాగా చూసుకుంటాడంట. పశువులను దయతో చూచును. దయగలిగిన వాడు ఏం చేస్తాడంట? పశువులను దయతో చూస్తాడంట. నీవు దయగలిగిన వాడు అయితే నీకు దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను చేస్తాడు, ఎక్కువ కాలం బతికే కృపనిస్తాడు. కాబట్టి మనం దయగలిగిన వాళ్ళంగా ఉండాలి, క్రూరులంగా కఠినాత్మలంగా ఉండకూడదు. అప్పుడు దేవుని దయ మన మీదకి వస్తుంది. అలాగే దయగలిగిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వయసు 87 వచ్చినా 90 వచ్చినా కింగ్లాగా ఉంటారు. మాకు అక్కడ కిష్టన్పేటలో టీచర్ గారు ఉంటారు. 88 ఎంత వచ్చినాయి అన్నారు. మొన్న ఫోన్ చేసి నాకు 88 వచ్చినాయి నాన్న అని చెప్తున్నారు. ఇప్పటికి కింగ్లాగా ఉంటుంది ఆవిడ, అసలు ఏమి తేడా ఉండదు. వాళ్ళు అంత భక్తిగా ఉంటారు కాబట్టి, 5 అవ్వకుండా లేచిపోయి వాక్యం చాలాసేపు చదువుకుంటారు కాబట్టి, ప్రార్థనలో ఉంటారు కాబట్టి, హృదయం పవిత్రంగా ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, మంచి ఆయుష్ని దేవుడిచ్చాడు. మనం జరిపాం, అంత యాక్టివ్గా ఉంటుంది ఆవిడ. కాబట్టి ప్రియులరా, దయగల వారికి దేవుడు ఏమిస్తాడు? దీర్ఘాయుష్మంతులను చేస్తాడు. మీ తల్లి ఎడల దయగలిగి ఉండు, మీ తండ్రి ఎడల దయగలిగి ఉండు. వాళ్ళు ఏదైనా చెప్తే ఇసురుకోకు. దయగలిగి ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు. నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నువ్వు భూమి మీద ఎలాగుంటావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులరా, మనము దయగలిగిన వారుగా ఉంటే ఏమేమి జరుగుతాయి చెప్పండి ఒకసారి. ఎవరికి దయ చూపిస్తాడు? ఆయన్ని వెదికే వారికి దయ చూపిస్తాడు. రెండవది, ఆయన అభివృద్ధిని దయచేస్తాడు. దయగలిగిన వాళ్ళమైతే ఆయన దయ మనం పొందుకున్న బిడ్డలమైతే ఒకరినొకరం సహించుకోవాలి. మన మాటలు దయగలిగిన మాటలైతే ఎదుటోడు హృదయాన్ని సంతోషపెట్టేవిగా ఉంటాయి. మన మాటలు దయగలిగిన మాటలైతే పవిత్రములుగా ఉంటాయి. మనము దయగలిగిన వాళ్ళమైతే మనకే మేలు చేసుకుంటాం. మనము దయగలిగిన వాళ్ళమైతే తల్లిదండ్రులను సన్మానిస్తాం. మనం దయగలిగిన వాళ్ళమైతే పశువులను దయతో చూస్తాం. మనం దయగలిగిన వాళ్ళమైతే దేవుడు దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేస్తాడు. కాబట్టి మనందరం కూడా దయగలిగిన వారుగా ప్రభువా నన్ను చేయనైనా అని ప్రార్థన చేసుకుందాం. అలాగున్న దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానం కొరకే స్తోత్రాలు. మేమందరం కూడా దయగలిగిన వారమై వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని ఇస్తున్న అప్పకబడిన రాత్రి ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించింది మీ కొరకన్నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దించేయడం
ఈ పాత్ర రక్తంలో పత్రం వలన మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని దించాడని చెప్పి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సిద్ధపడడం వారు మాత్రమే ఇప్పుడు హస్తన చూపించిన ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాం. ఆయన శరీరం తిన రక్తం త్రాగడం నిశ్చయం అందులో వాడు అంతే తినమన్న వాణిని ఆయన రేపు కడిగి శ్రమించిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్గొని